హిందూ సనాతన ధర్మంలో మనిషి పుట్టుక నుండి తుదిశ్వాస విడిచే వరకు మన ప్రతి జీవన పయనం ఆధునిక సాంకేతికతకు కూడా చిక్కని అనేక విషయాలను మనకు మన పూర్వీకులు ఋషులు తెలియచేసినారు. ఈ దేహము పంచభూతాలచే నిర్మించబడ్డ ఒక స్థావరం మాత్రమే అని, దీనిలో ఆత్మ కొన్ని రోజులు నివసించి జీవితంలో పరమాత్మ నిర్ణయించబడిన కార్యక్రమాలను చేసి చివరకు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మనం తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు అండముగా ప్రవేశించి కాలక్రమేణా పిండముగా మారి బ్రహ్మాండములోకి అడుగు పెడతాము. మరణించిన తర్వాత శ్రాద్ధకర్మలు, పిండ ప్రధానాలు ఇత్యాది క్రతువుల ద్వారా పరమపద సోపానానికి మన ఆత్మ సాగనింపబడుతుంది. అందుకే భగవంతుణ్ణి అండపిండ బ్రహ్మాండ నాయకుడు అంటాము. జీవాత్మకు ఈ దేహం ఒక స్థావరం మాత్రమే. జీవాత్మ సత్కర్మలు చేస్తూ దైవ సమ్మతమైన క్రతువులు చేస్తూ పరమాత్ముణ్ణి చేరుకోవడమే ముక్తి. అందుకే వేమన అంటాడు, ఆత్మ విడిచిన కట్టె అగ్నిహోత్రుని పాలు, కఠిన శేనాదులు గంగపాలు, మీద కప్పిన గుడ్డ ఏటి చాకలి పాలు, కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మం ఒకటే నీ పాలు, విశ్వధాభిరామ వినరవేమ. అందుకే మనం బ్రతికున్న రోజులు పుణ్య కార్యక్రమాలు చేసి మన పరమపద యాత్రకు సజావుగా సాగేదందుకు కొంత పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. మనం చనిపోయే ముందు మన నోటితో రామనామమో, కృష్ణనామమో, శివనామమో, విష్ణునామమో పలుకుతే మన పాపాలు పటాపంచలయి మనం ముక్తి పొందుతాము అని ముకుందమాలలో చెప్పబడి ఉంది. కానీ మన మరణ సమయంలో ఆ పలుకులు మన నోటికి రావు. మన పితృదేవతలు మరణించిన తర్వాత చేసే ప్రతి క్రతువు కూడా వారి ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడానికి చేసే పరమ పవిత్రమైన ధార్మిక విధానము. మనం మన పితృదేవతల కార్యక్రమాలు సక్రమమైన పద్ధతిలో జరపనట్లయితే అవి మనకు పితృదోషాలుగా పరిగణించబడతాయి. అప్పుడు మన వంశాభివృద్ధి, మన ఎదుగుదలకు ఆటంకాలుగా మారుతాయి. పితృదేవతలు చనిపోయిన తర్వాత వాడు ఏమీ ఇవ్వకుండా చచ్చాడు, వాడికి కర్మలు చేయడం ఎందుకు అంటారు కొందరు ప్రబుద్ధులు. ఏమివ్వాలండి తల్లిదండ్రులు, నీకు చక్కని శరీరము, నీకు సత్కర్మలు చేయడానికి కాళ్ళు చేతులు, భగవన్నామ స్మరణ చేయడానికి మంచి నోరు ఇచ్చారు, ఇంకేమి కావాలండి? నీవు ఇస్తే నిలుపుకోలేవని ఇవ్వకుండా చచ్చారు. నీవు నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవారేమో. ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత ఆ పరమాత్ముడితో ఆత్మ, నా పుత్రుడు ఎన్ని నువ్వుల నీళ్ళైతే వదిలాడో అన్ని వేల సంవత్సరాల సంపదనివ్వు అని కోరుకుంటాడట. అంటే దేహం విడిచిన ఆత్మవాక్కు భగవంతుడు ఆలకిస్తాడట. అంత సంపదను, వంశాభివృద్ధిని ప్రసాదంగా అందిస్తాడట భగవంతుడు. ఆత్మదేహాన్ని వదిలిన తర్వాత జరిగే క్రతువును గురించి సవివరంగా తెలుసుకుందాం. దేహంలో పంచప్రాణాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. పంచప్రాణాలు అంటే ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం అనే 5 రకాలు శరీరంలో ప్రాణవాయువులుగా ఉంటాయని అర్థం. మనిషి ప్రాణం పోవడం అంటే దేహం నుంచి పంచప్రాణాలు బయటికి వచ్చి ఆ పంచభూతాలలో కలిసిపోవడమే అని అర్థం. ప్రాణం విడిచిన దేహాన్ని పార్థివ దేహము అంటాము. పార్థివ దేహాన్ని వెంటనే దర్భలు పరిచిన వాటిపై పడుకోబెడతాము. దర్భ అనేది యాంటీ యాక్సిడెంట్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని మన అధ్యయనాల్లో చెబుతున్నాయి. ఆత్మ విడిచిన దేహాన్ని పవిత్రంగా ఉంచడానికి దర్భలపై పడుకోబెడతాము. అలాగే అతని నోటిలో తులసి తీర్థాన్ని పోస్తాము. తులసి తీర్థానికి జీవులను మరలా బ్రతికించగల శక్తి ఉన్నది అని మనము నమ్ముతాము. దేహాన్ని ఇంటిలో కాకుండా పెరడులోనో లేదా ఆరు బయటలోనో పడుకోబెడతాము. ఎందుకంటే దేహాన్ని విడిచిన ఆత్మ తాను పడుకోబెట్టిన ప్రదేశంలో 12 రోజుల పాటు ఉంటుందని మనం విశ్వసిస్తాము. ఆ ప్రదేశాన్ని ఒక వస్త్రాన్ని ఉంచి పవిత్రంగా చూసుకుంటాము. అందుకే అనుకూలమైన ప్రదేశంలో ఆరు బయట పడుకోబెడతాము. మనిషి చనిపోయిన వెంటనే ఇంటి ముందర
అగ్ని ప్రజ్వలన చేస్తాము. ఎందుకంటే ఆ అగ్నిదేవుడు ఆత్మ విడిచిన దేహాన్ని భూత ప్రేత పిశాచాల నుండి రక్షణ కలిగిస్తాడు. అదేవిధంగా శిరస్సు వద్ద ఒకే వత్తి ఉన్న దీపాన్ని పెడతాము. మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు భగవంతుని వద్ద 2 వత్తులు వేసి దీపాన్ని పెడతాము. అంటే మనలో ఆత్మ పరమాత్మ ఉన్నాడు అనేదానికి సంకేతము. చనిపోయిన తర్వాత పార్థివ దేహం వద్ద ఒకే వత్తితో దీపం వెలిగిస్తాము. ఎందుకంటే ఆత్మ లేని శరీరం మాత్రమే అక్కడ ఉన్నది అని అర్థం. జీవుడు ఈ దేహం నుండి బయటకు వచ్చిన తర్వాత బ్రొటనవేలు అంత ఎత్తులో ఉండి ఇక్కడ జరిగే క్రతువులను అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు. దేహంపై మమకారం తీరక ఆ దేహంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే పార్థివ దేహం అప్పుడప్పుడు కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి. పార్థివ దేహానికి స్నానాది ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి కొత్త బట్టలు తొడిగి శ్రద్ధగా అతన్ని సాగనంపుతారు. అతని దేహం చుట్టూ ఇంటి వద్ద బంధుమిత్రులు స్నేహితులు ప్రదక్షిణ చేసి దేహాన్ని దహన సంస్కారానికి సాగనంపుతారు. దేహంపై బియ్యం పేలాలు చిల్లర డబ్బులు చల్లుకుంటూ డప్పుల వాయిద్యాల మధ్య శవయాత్రను కొనసాగిస్తూ ఉంటారు. ఆత్మ ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ బిత్తరపోతుంది. దింపుడు కలం వద్ద చివరిసారిగా కుటుంబీకులు ప్రాణం ఉందేమో అని ఆశతో అతని చెవిలో పిలుస్తారు. ప్రాణం లేదు అని నిర్ణయించుకొని చితిపై పడుకోబెట్టి దహన సంస్కార క్రతువులను కొనసాగిస్తూ ఉంటారు. నా దేహం దహనమైపోతుంది, నన్ను వెంటనే నా దేహంలోకి పంపించండి అని ఆత్మ రోధిస్తూ ఉంటుందట. అప్పుడు తన కుమారుడు కుండలో నీరు తీసుకొని 3 పర్యాయములు ప్రదక్షిణ చేస్తుండగా కుండలో నీరు ఎలా భూమిపై పడుతుందో అలాగే ఆత్మ దేహం నుండి వదిలి మెల్లగా పంచభూతాలలో కలిసిపోతుంది. నాది అనేది కల్పన, ఆత్మ అనేది సత్యం అనే విషయాన్ని ఆత్మ తెలిసి వస్తుంది. కపాలమోక్షం తర్వాత 5 ప్రాణాలలో 4 ప్రాణాలు పంచభూతాలలో కలిసిపోతాయి. యాతనా శరీరం మాత్రం తన శరీరం తిరిగి ఇవ్వాలని తన పూర్వ వాసనలు మర్చిపోలేక తీవ్ర యాతన చెందుతూ ఉంటుంది. యమభటులు ఆ యాతనా శరీర బాధలు భరించలేక నీవు సూర్యాస్తమయం వరకు నీ మీద చల్లిన బియ్యము నువ్వులు ఏ ఒక్కటి వదలకుండా తెచ్చినట్లయితే నీకు దేహప్రవేశం కలిగిస్తాము అని చెబుతారు. యాతన శరీరము పలుమార్లు ప్రయత్నించి ఇక నా దేహాన్ని పొందడము దుర్లభము అని అర్థం చేసుకుంటుంది. కపాలమోక్షము తర్వాత అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అని ఆత్మ రోధిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పరమశివుడు జీవుణ్ణి ఓదార్చి నేనున్నాను అనే సత్యాన్ని తెలియజేస్తాడు. శివుడు ఎంత గొప్పవాడో కదా, బలం ఉన్నంతసేపు దేవుడే లేడంటాము, నేనే దేవుడనని విర్రవీగుతాము. చివరకు ఆ పరమాత్మనే కదా మనకు దిక్కు. యాతనా శరీరము భూమి మీద 13 రోజుల పాటు దేహం లేకుండా విహరిస్తూ ఉంటుంది. అతనికి చేసే శ్రాద్ధకర్మలు అతని ఆత్మను శాంతింపబరుస్తాయి. మనం ఇచ్చే ధర్మోదకాలు తిలోదకాలు తీవ్రమైన దాహంతో ఉన్న ఆత్మకు ఉదక శాంతి కలగజేస్తుంది. మనం మన పిల్లలు మారాం చేసినప్పుడు ఎలా గారాభంగా బుజ్జగిస్తామో అలాగే మన పితృదేవతలకు చేసే శ్రాద్ధకర్మ అంటే శ్రద్ధతో చేసే కర్మల ద్వారా వారిని పరమపద సోపానానికి సాగనంపుతాము. మన పితృదేవత శ్రాద్ధకర్మల్లో చనిపోయిన తండ్రికితో పాటు ప్రప్రిత పరమపితామహులకు కూడా ఇంకా ఉత్తమ జన్మలు కలగనట్లయితే వారిని ఊర్ధ్వలోకాలలోకి పంపడానికి క్రతువులు నిర్వహిస్తూ ఉంటాము. ఇది పరమ పవిత్రమైన క్రతువు. మీ ఇంట్లో పూజలు నోములు చేసిన ఫలితము కంటే పితృదేవత శ్రాద్ధకర్మ వల్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. వంశాభివృద్ధి చెందుతుంది.